ఇక్కడ చేరినటువంటి నా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు లాజరస్. ఈఎల్సి ట్రెజరర్గా నేను నా పనులను నిర్వర్తించుకుంటున్నాను. దాని తర్వాత కోర్టులో కొన్ని విషయాలు జరిగి ఉంటున్నాయి. ఆ లీగల్ విషయాలు ఏమున్నా మా అడ్వకేట్ మేడం మాట్లాడతారు. మేడం మాట్లాడుతుండగా ఆ లీగల్ ఏమున్నాయో మేడం చెప్పి మీకు క్లియర్ చేస్తారు. మేడం మాట్లాడతారు. మీడియా ప్రతినిధులందరికీ నా శుభాభివందనాలు. గత ఈ నెల 3/4/2025 గౌరవ హైకోర్టు వారు రిట్ పిటిషన్ నెంబరు 10887/2021 మరియు 10891/2021 ఈ రెండు కేసులకు గాను తుది తీర్పును గౌరవ హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ గారు ఇవ్వడం జరిగింది. దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది. ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం ఏఎల్సి గుంటూరు ట్రెజరర్ శ్రీ డాక్టర్ లుంజర లాజరస్ గారు మీడియా ప్రతినిధులకు తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా వందనాలు. నా పేరు గోవాడ రాబర్ట్ సునీల్. నిన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను పాస్టర్స్ జేఏసీ మరియు ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అయితే గత 4 సంవత్సరాలుగా ఏఈఎల్సి సంఘముకు నేను లీగల్ అడ్వైజర్ గా లాజరస్ గారి నాయకత్వంలో నేను కోర్ట్ మ్యాటర్స్ అన్ని కూడా ఫాలో అప్ చేస్తా ఉన్నాను. మాకు శ్రీ ఎంఆర్కే చక్రవర్తి గారు, అలాగే జొన్నలగడ్డ సుధీర్ గారు మాకు సీనియర్ అడ్వకేట్స్ ఇద్దరు మా కేసులు వాదిస్తా ఉన్నారు. 2021లో అప్పటి రిటైర్డ్ బిషప్ గా ఉన్న పరదేశ్ బాబు గారు హైకోర్టు ద్వారా ఒక తాత్కాలికమైన ఆర్డర్ ఒకటి తీసుకొని వచ్చారు. ఏమనంటే మేమే ఇక్కడ కొనసాగాలని. ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి ఆ ఆర్డర్ని కొనసాగిస్తూ వారిద్దరికి ఎటువంటి పాలసీ డెసిషన్స్ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టు అడ్మినిస్ట్రేషన్ చేయమని ఇచ్చారు. అయితే ఆ ఆర్డర్ మీద లాజరస్ గారు ఏం చేశారంటే రిట్ అపీల్ నెంబర్ 1063/1033 మీద వారు అప్పీల్కి వెళ్ళినప్పుడు అది సుదీర్ఘంగా 2 సంవత్సరాల పాటు దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. 3/4/2025 ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మరియు డివిజన్ బెంచ్ లో ఒక తుది తీర్పు వెల్లడించడం జరిగింది. చాలా హర్షణీయం. రెండోది ఏంటంటే ఈ తీర్పు వల్ల ఈ ఏఈఎల్సీలో నెలకొన్న అన్ని పరిస్థితులు సర్దుమనడానికి ఆయన ఒక ఆలోచన చేసి విత్ ఆల్ పార్టీస్ కన్సర్న్ ఎవరెవరైతే మోడరేటర్ గా ఛాలెంజ్ చేస్తున్నారో పరదేశ్ బాబు గారు కానివ్వండి, ఏలియా గారు కానివ్వండి, శ్యామ్ సంపత్ కానీ వీళ్ళందరూ కూడా నేను ఉంటే మోడరేటర్ నేనని ఛాలెంజ్ చేస్తున్నారు. వీరందరిని కూడా కాదని ఆయన ఈజ్ లార్డ్షిప్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారైన జోసెఫ్ కురియన్ గారిని మాకు ప్రత్యేకంగా వారిని నియమించడం జరిగింది. వారు డే టు డే అడ్మినిస్ట్రేషన్ తో పాటు వారు ఎలక్షన్ లో గ్రౌండ్ లెవెల్ అంటే సెనేట్ లెవెల్ నుంచి ఎలక్షన్స్ అన్ని కూడా కండక్ట్ చేసి తద్వారా ఒక స్థిరమైన అడ్మినిస్ట్రేషన్ ని ఏఈఎల్సీకి ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి జడ్జిమెంట్ వెల్లడించడం వల్ల ఈ ఏఈఎల్సీలో ఉన్న అన్ని కూడా సమస్యలకు ఇది మంచి పరిష్కారం. రెండోది, ఇది గత 4 సంవత్సరాలుగా లాజరస్ గారు కూడా దీని గురించే ఆయన ఏంటంటే ఒక మంచి బిషప్ ని, ఒక మంచి మోడరేటర్, స్థిరంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ సంఘాల్లో చాలా మంది పాస్టర్స్ కి ప్యారిష్ లేకుండా అవడం జరిగింది. ఎంప్లాయీస్ కి చాలా మంది ఇబ్బందులు కలిగించడం జరిగింది. ఆఫీస్ అంతా కూడా పోలీస్ పర్యవేక్షణలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి హైకోర్టు వారికి మా సంఘం తరఫున, మా పాస్టర్స్ ఫెడరేషన్, ఏఈఎల్సి నాయకుల తరఫున హైకోర్టు వారికి మేమందరం కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ జడ్జిమెంట్. దానివల్ల ఏంటంటే అన్ని సమస్యలకు పరిష్కారం, ఒక మంచి స్థిరమైన లీడర్షిప్ మా ఏఎల్సీకి వస్తుందని ఆశిస్తున్నాము. మీడియా మిత్రులు కూడా దయచేసి